This is business. I did business. Shut up. ఇది వ్యాపారం. హాయ్ గైస్, హే భగవాన్ సారీ హే బల్వంత్ సినిమా చూస్తాను భయ్య. స్టారింగ్ సుహాస్, పెద్ద నరేష్ గారు అండ్ శివాని నగరం. నగరం కాదంట, నాగారం అంట ఆమె పేరు. కొన్ని రోజుల క్రితమే తెలుసుకున్నాను. ఈ సినిమాని చాలా బాగా మార్కెట్ చేశారు భయ్య. సినిమాలో హీరో ఫాదర్ ఒక విచిత్రమైన బిజినెస్ చేస్తాడు. అదేంటో సినిమా థియేటర్ లోనే తెలుసుకోవాలి. ప్రమోషన్స్ ఆ సస్పెన్స్ చుట్టే తిప్పారు. ట్రైలర్ లో కూడా ఎక్కడ రివీల్ చేయలేదు. అందుకే ఆ ట్రైలర్ ని నాట్ ఎ ట్రైలర్ అని పిలిచారు. అసలు ఆ బిజినెస్ ఏంటి ఈ రివ్యూలో నేను చెప్పను. అది మాత్రం రివీల్ చేయకుండా నాకు సినిమా ఎలా అనిపించింది అది మాత్రమే రివీల్ చేస్తాను. క్లారిటీ మాత్రం వచ్చింది భయ్య ఈ సినిమా చూసాక. సెన్సార్ బోర్డు వాళ్ళు టైటిల్ ఆబ్జెక్షన్ ఎందుకు చేశారు అనేది నాకు క్లారిటీ వచ్చేసింది. సినిమా 10 నిమిషాల లోపే మనకు తెలిసిపోతుంది హీరో వాళ్ళ ఫాదర్ బిజినెస్ ఏంటో అని. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ హీరో వాళ్ళ ఫాదర్ బిజినెస్ ఇదా అని తెలుసుకున్న తర్వాత నేను అంత షాక్ అవ్వలేదు. వావ్, వాట్ ఎ మైండ్ బ్లోయింగ్ బిజినెస్ అన్న ఫీలింగ్ కూడా కలగలేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి భయ్య. ఫస్ట్లీ ఏంటంటే ఆ బిజినెస్ కున్న లీగాలిటీ ఏంటి 2025 లో 2026 లో చాలా కన్వీనియంట్ గా రాసుకున్నారు. అది ఆన్ పేపర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియా లాగా అనిపించుంటది. ఆబ్వియస్లీ అనిపిస్తుంది చాలా అవుట్ ఆఫ్ ద బాక్స్ థాట్ అని. బట్ ఎనీ ఐడియా మన కన్వీనియన్స్ కి తగ్గట్టు రాసుకుంటే చూసేవాడికి ఇల్లాజికల్ గా అనిపిస్తుంది. ఈ సినిమాతో కూడా అదే అనిపించింది. ఎందుకంటే హోల్ ఫిల్మ్ ఇస్ బ్యాంక్ ఆన్ దట్ ఐడియా ఇట్ సెల్ఫ్. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంది భయ్య. మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్ నవ్వుకున్నాను నేను. వెన్నెల కిషోర్ గారి కామెడీ వర్కౌట్ అయింది. సుహాస్ గారు ఫ్రంట్ రోల్ ప్లే చేసిన సుదర్శన్ గారి కామెడీ కూడా వర్కౌట్ అయింది. వివేక్ సాగర్ గారి మ్యూజిక్ బాగుంది భయ్య. 2 పాటలు ఫస్ట్ హాఫ్ లో కొట్టారు, డీసెంట్ సాంగ్స్. బట్ నాకు నచ్చింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. ప్రీ ఇంటర్వెల్ కి ముందు ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడతారు. ఈ సినిమాలో సస్పెన్స్ రివీల్ అయ్యే ప్లేస్ ఉంటుంది, అక్కడ అద్రగొట్టారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆ పీస్ ట్రైలర్ లో కూడా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ ఉంటుంది భయ్య, వివేక్ సాగర్ గారి స్ట్రెంత్ అని చెప్తాను ఆ సాంగ్. అలాంటి సాంగ్స్ వేరే సినిమాల్లో కూడా కొట్టారైనా. సేమ్ ట్యూన్ అని చెప్పాను కానీ అది వింటే వివేక్ సాగర్ గారి స్ట్రెంత్ ఇది కదా అన్న ఫీలింగ్ కలిగింది. బాగా నచ్చింది నాకు ఆ సాంగ్. ఇప్పుడు నుంచి కొన్ని రోజుల దాకా అదే సాంగ్ వింటాను నేను లూప్ లో. ఇంతకు ముందు చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ వర్క్ ఫర్ మీ భయ్య, కానీ సెకండ్ హాఫ్ డెడ్ మ్యాక్స్ అనిపించింది నాకు. జోక్స్ డిడ్ నాట్ వర్క్ ఫర్ మీ. అండ్ నరేష్ గారికి కూడా ఇది పెద్ద గ్రేట్ రోల్ అని చెప్పను. రైటింగ్ కుడ్ హావ్ బీన్ మచ్ బెటర్ భయ్య. వెన్నెల కిషోర్ గారు ర్యాప్ సాంగ్స్ పాడుతూ ఉంటారు భయ్య, ఇన్స్పైర్డ్ బై బాబా సైగల్ గారు అనుకుంటా. నిన్ననే నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నప్పుడు లాన్స్ క్లూజ్నర్ పేరు వచ్చింది. లాన్స్ క్లూజ్నర్ అంటే సౌత్ ఆఫ్రికన్ ఫేమస్ ఆల్రౌండర్. 1999 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాని సింగిల్ హ్యాండెడ్లీ సెమీఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ఆయన గురించి ప్రస్తావన వచ్చింది నిన్న. కోఇన్సిడెంట్లీ ఈ రోజు లాన్స్ క్లూజ్నర్ పేరు విన్నాను నేను హే బల్వంత్ సినిమాలో. నరేష్ గారు ఉంటారు భయ్య సెకండ్ హాఫ్ లో. స్పూఫీ కామెడీ ఇంకా ఇమిటేషన్ కామెడీ చేస్తుంటారు. స్పూఫ్ వర్క్ అయిందని చెప్తాను కానీ ఆ ఇమిటేషన్ అస్సలు వర్క్ అవ్వలేదు. వేరే యాక్టర్స్ ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేశారు. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ స్ట్రెంగ్త్ అండ్ దట్ డిడ్ నాట్ వర్క్ ఫర్ మీ. సెకండ్ హాఫ్ డెడ్, జోక్స్ వర్క్ అవ్వట్లేదు అండ్ సినిమా గాన్ ఫర్ మీ అనే టైంలో జై అని ఎమోషన్ లేసింది భయ్య. ఆ ఎమోషన్ నాకు వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ లో ఎమోషన్ ఉంటుంది కానీ ఇప్పుడు నేను పిండుతా ఎమోషన్, మీరు ఏడవాలి లేకపోతే హార్ట్ ఫ్రెంచింగ్ లా ఫీల్ అవ్వాలి, మీ హార్ట్ బ్లీడ్ అవ్వాలి అనే టైప్ లో ఉంటుంది. చాలా ప్లాస్టిక్ గా ఉంటుంది, అస్సలు వర్క్ అవ్వలేదు ఆ ఎమోషన్. బట్ ప్రీ క్లైమాక్స్ లో ఎమోషన్ వర్కౌట్ అయింది. సో బాటమ్ లైన్ ఏంటంటే బిజినెస్ 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 అన్నారు కదా, ఆ బిజినెస్ నాకు అంత వర్కౌట్ అవ్వలేదు ఈ సినిమాలో. లీగలీ నాట్ పాసిబుల్ ఇన్ కంటెంపరీ టైమ్స్ అనిపించింది. ఆ లీగాలిటీ అవన్నీ పక్కన పెడితే మాకు అవన్నీ వద్దు అని ఫీల్ అవుతే మీరు ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేస్తారేమో. బట్ ఓవరాల్ గా చూసుకుంటే నాకు ఈ సినిమా నచ్చిందా అంటే జస్ట్ అన్ యావరేజ్ ఫిల్మ్ అనిపించింది భయ్య. మరి ఈ సినిమాలో మీ టైం ఇన్వెస్ట్ చేయాలా లేదా మీరే చూసి డిసైడ్ అవ్వండి. నేనైతే ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.35 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూసిన మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.